కామారెడ్డి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన కొంక గంగవ్వ 75 సంవత్సరాల అనే వృద్ధురాలు ఇంట్లోకి తెల్లవారుజామున 4 గంటలకు గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బైక్పై హెల్మెట్లు ధరించి గంగవ్వ నోట్లో బట్టలు కుచ్చి, గంగవ్వ మెడలో ఉన్న 4 తులాల బంగారం, కాళ్లకున్న 30 తులాల వెండి కడియాలు, అదేవిధంగా ఇంట్లో దాచి ఉన్న 15 తులాల వెండి వస్తువులను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో భయపడిన వృద్ధురాలు కేకలు వేయటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం చేరవేశారు. సంఘటనా స్థలానికి రామారెడ్డి ఎస్ఐ రాజశేఖర్, సిఐ రామన్, క్లూస్ టీం సిబ్బందితో చేరుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు గంగవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి రూరల్ సిఐ రామన్ తెలిపారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రియా డీలక్స్ రోడ్లో గల 2 మొబైల్ షాపులలో, భగత్ సింగ్ నగర్ కాలనీలో గల 2 జిరాక్స్ సెంటర్లలో, ఓ బ్యాంగిల్ షాప్ షట్టర్లను గడ్డపారలతో గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి 5 షాపులలో కలిపి సుమారు 5 లక్షల నగదు, 8 సెల్ ఫోన్లు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఈ షాపులలో దొంగతనానికి ముందుగా 4 వ్యక్తులు ప్రియా డీలక్స్ రోడ్ పక్కన గల శ్రీరామ్ నగర్ కాలనీలో సంచరిస్తూ కాలనీకి చెందిన వెంకటేష్ ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఎత్తుకెళ్లిన బైక్పై దుండగులు పట్టణంలో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దొంగతనానికి సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. గత 5 రోజుల క్రితం ఓల్డ్ ఎస్పీఆర్ కాలనీ దుండగులు రాత్రి వేళల్లో కర్రలు పట్టుకొని తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి టౌన్ సీఐ నరహరి తెలిపారు. గత 15 రోజులుగా జిల్లా కేంద్రంతో పాటు శివారు ప్రాంతాలలో దొంగలు సంచరిస్తూ చోరీలకు పాల్పడటంతో పట్టణ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలంటూ పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.